కేంద్ర ప్రభుత్వం బీసీ కులగణనపై షెడ్యూల్ విడుదల చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. కేంద్రం 2027 సంవత్సరంలో బీసీ కులగణన మొదలు పెడతామని చెప్పడం సమంజసం కాదన్నారు. ఈ ఏడాదిలోనే దేశవ్యాప్తంగా కులగణనను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. కేంద్రానికి బీసీల పట్ల ప్రేమ కంటే రాజకీయ స్వలాభమే ఎక్కువగా ఉందని ఆరోపించారు. జూలై మొదటి వారంలో కులగణనపై ఢిల్లీలో అఖిలపక్ష పార్టీలు ఓబీసీ సంఘాలతో నిరసన చేస్తామన్నారు జాజుల. సంయుక్తంగా చేసేటువంటి డిమాండ్ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం త్వరలో జరగబోయేటువంటి దేశవ్యాప్తంగా జరగబోయేటువంటి జాతి జనగణనలో కులగణన చేస్తామని చెప్పి ఇటీవల హామీ ఇచ్చింది. ఆ హామీకి సంబంధించి షెడ్యూల్ విడుదల చేసింది. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన షెడ్యూల్లో ఇలా 2027 సంవత్సరంలో మార్చిలో ఈ దేశవ్యాప్తంగా కులగణన ప్రారంభిస్తామని చెప్పి అందులో షెడ్యూల్లో పేర్కొనడం జరిగింది. దీనిని మేము బీసీ సంఘాలుగా మేము తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం. 2027 సంవత్సరంలో కులగణన ప్రారంభించేది ఉంటే మళ్ళీ 2025లో ఎందుకు ప్రకటించినట్టు? మొన్న మేము కులగణన చేస్తామని క్యాబినెట్ మీటింగ్లో డిసిషన్ చేశారు. మొన్ననేమో 2 ఏళ్ల షెడ్యూల్ ప్రకటించారు. ఇవన్నీ కూడా ఏంటంటే కొంత అనుమానాలకు తావు తీసేటువంటి విషయాలు. సో మీరు నిజంగా చిత్తశుద్ధి ఉంటే, సీరియస్గా ఉంటే కులగణన అనేది ఒక 6 monthsలో కంప్లీట్ చేయడానికి వీలుంటుంది. ఇక్కడ మీరు మన తెలంగాణ రాష్ట్రంలో కూడా చూసినట్టయితే ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 10వ తారీఖు జీవో ఇచ్చేసి నవంబర్ 7th నుంచి స్టార్ట్ చేసేసి మొత్తం కలిపితే నవంబర్ ఎండింగ్కు కంప్లీట్ చేయడం జరిగింది. తర్వాత మా రిక్వెస్ట్ మీద ఎక్స్టెన్షన్ చేసి మళ్ళీ ఒక 10 రోజులు చేసినారు. సో దేశవ్యాప్తంగా కూడా చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా